హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఈరోజు నేను మన ఎలక్ట్రానిక్ సీవింగ్ మిషన్కి ఎక్స్టెన్షన్ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఒక చిన్న క్రాఫ్ట్ ఐడియా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఈ సీవింగ్ మిషన్లో స్టిచ్ చేసుకునేప్పుడు క్లాత్ అంతా కింద పడిపోతూ ఉంటుంది. అదే మన పాత మిషన్స్కో అయితే ఎక్స్టెన్షన్ టేబుల్ ఉంటుంది కదా, అలాంటి టేబుల్నే నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇక్కడ రెండు ఈ సైజులో ఉన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ని తీసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర ఉన్న సైజులో కార్డ్బోర్డ్ బాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఈ బాక్సెస్ని కట్ చేసి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూపించిన విధంగా నేను ఇలా 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ తీసుకున్న కార్డ్బోర్డ్ షీట్ ఏంటంటే మరీ లావుగా లేదు, మరీ సన్నగా లేదు. సో నేను 3 లేయర్స్గా తీసుకున్నాను. అదే మీరు తీసుకున్న కార్డ్బోర్డ్ బాక్స్ అనేది కొంచెం సన్నగా ఉంటే మీరు ఇంకో లేయర్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. 4 పీసులు తీసుకోవచ్చు. అంటే ఇలా పేపర్ కానీ ట్రేసింగ్ షీట్ కానీ తీసుకొని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే పేపర్ అటు ఇటు కదలకుండా అలానే ఫిక్స్ అయిపోయి ఉంటుందన్నమాట. ఫిక్స్ అయిపోయి ఉన్న దాన్ని ఇలా పేపర్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడు మీకు మార్కింగ్ అనేది పడిపోతుంది. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కర్వ్ ఉంటుందండి. సో అక్కడ కర్వ్ దగ్గర మాత్రం కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని దాన్ని కరెక్ట్గా లైన్ లాగా గీసుకోండి. అంటే మీకు డైరెక్ట్ సీజర్తో కట్ చేసుకోగలరు అంటే డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పెన్తో మార్క్ చేసి నెక్స్ట్ దాన్ని సీజర్తో కట్ చేసుకోండి. తీసుకున్న 3 కార్డ్బోర్డ్ షీట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇప్పుడు అతికించేసుకుందాము. మీ దగ్గర ఉన్న ఫెవికాల్తో కానీ ఏదైనా గ్లూతో కానీ కూడా అతికించేసుకోండి.
ఇలా అతికించేసుకోండి. అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ షీట్ ఉంది కదండి, ఈ షీట్ పైన మనం పేపర్ పైన మార్కింగ్ చేసుకున్న షీట్ ఉంది కదా, కట్ చేసుకున్న షీట్ ఉంది కదా, ఆ షీట్ని ఈ కార్డ్బోర్డ్ దాని మీద పెట్టి మనం ఆ కార్డ్బోర్డ్ని కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ షీట్ని ఇప్పుడు ఒకసారి మిషన్కి కరెక్ట్గా ఫిట్ అవుతుందో లేదో చూసుకోండి. ఫిక్స్ అయిపోయింది, మన మిషన్కి కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి కింద లెఫ్ట్ సైడ్లో బేస్ కావాలి. ఆ బేస్ కోసం అనేసి నేను అల్యూమినియం ఫాయిల్ యొక్క రోల్ తీసుకున్నాను. మీరు ఏదైనా ఇలా రౌండ్గా ఉన్నది కానీ లేదంటే ఏదైనా బాక్స్ మనకు కావాల్సిన లెంత్లో స్క్వేర్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే అల్యూమినియం ఫాయిల్ యొక్క రోల్ తీసుకొని నాకు కావాల్సిన లెంత్లో ఒక 5 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపించిన విధంగా నేను హాట్ గ్లూ గన్తో అతికించేసుకున్నాను లెగ్స్. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆగుతుంది, మనకి ఎక్స్టెన్షన్ టేబుల్ అనేది కరెక్ట్గా ఆగుతుంది కింద పడిపోకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ ఉంటుంది కదండి, ఆ గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్తో దీన్ని నీట్గా ర్యాప్ చేసేసుకుంటున్నాను. ఇలా ర్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. అసలు మనము అట్టపెట్టతో తయారు చేసాము ఎక్స్టెన్షన్ టేబుల్ అన్నట్టు అసలు ఉండదు. అదే మనం బయట పర్చేస్ చేయాలంటే అట్లీస్ట్ 500 రూపీస్ అన్నా అవుతుంది. కానీ ఇలా మనం అట్టపెట్టెల్ని రీయూజ్ చేయడం వల్ల చాలా తక్కువ ఖర్చుతో మనకి ఎక్స్టెన్షన్ టేబుల్ రెడీ అయిపోతుంది. ఇదే విధంగా మీరు వుడెన్ కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదండి, దాంతో కూడా మీరు కార్పెంటర్తో చేపించుకోవచ్చు. మన ఎక్స్టెన్షన్ టేబుల్ రెడీ అయిపోయింది. చాలా నీట్గా చాలా బాగుంది కదా. మనం ఆ కింద లెగ్స్కి పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు. బ్లాక్ పెయింటింగ్తో వేసేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి.